హాయ్ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ రైస్ అండి. క్యాప్సికమ్ రైస్ని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. క్యాప్సికమ్ రైస్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్, ఒక ఉల్లిపాయ, కొద్దిగా కొత్తిమీరను ఈ విధంగా కట్ చేసి తీసుకోండి. స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. అలాగే 1 టీ స్పూన్ శనగపప్పు, అలాగే 5-6 జీడిపప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే మేము ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలను 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. అలాగే కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. లో ఫ్లేమ్లోనే 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 5-6 వెల్లుల్లిపాయలను దంచి వేసుకుంటున్నాను. ఇలా దంచి వేసుకోవడం వలన రైస్కి మంచి ఫ్లేవర్ ఉంటుందండి. ఇప్పుడు 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి. అలాగే కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. 2-3 నిమిషాల పాటు మిక్స్ చేసుకుని లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. క్యాప్సికమ్ని 2 నిమిషాల పాటు మూత పెట్టి ఫ్రై చేసుకుందామండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా కారం వేసుకుందాం. నేను 1/2 టీ స్పూన్ కారం వేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్ యూజ్ చేయడం వలన 1/2 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడు పసుపు వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఫ్రై చేసుకుందాం. 2 నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగానే ఉడికించి పక్కన పెట్టుకున్నానండి రైస్ని. ఇలా ఫ్రై చేసుకుని ఉడికించిన రైస్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. క్యాప్సికమ్ రైస్ని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ని లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకుందాం. ఇలా మసాలా పూర్తిగా రైస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. అలాగే 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని మిక్స్ చేసుకోవాలి. రైస్ని ఈ విధంగా మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే క్యాప్సికమ్ రైస్ రెడీ అండి. చూసారు కదా. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో.